మునగాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు, 4 టమోటాలు, మునగాకు పచ్చిమిరపకాయలు తగినంత, టమోటాలు 4, చింతపండు తగినంత, వెల్లుల్లి రెబ్బలు తగినంత, పసుపు, హాఫ్ స్పూన్ జీలకర్ర. తయారీ విధానం: కందిపప్పును నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడగాలండి కందిపప్పును 2 సార్లు. ఈ విధంగా కడిగిన తర్వాత మునగాకు, పచ్చిమిరపకాయలు అన్నీ 1 by 1 వేస్తూ వేయాలి. టమోటాలు, పసుపు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. తర్వాత 3 గ్లాసుల నీరు తీసుకోవాలి. 1 గ్లాస్, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేయండి, వాటర్ పొంగకుండా ఉంటుంది. తర్వాత విజిల్ పెట్టేసేయండి. ఇందులో ఉన్న నీళ్ళు తీసి పప్పుని వెనపాలి. ఉప్పు వేసి వెనపాలి. పప్పు ఎనిపేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. పప్పుని ఈ విధంగా వెనుపుకోండి. వంచిన నీళ్ళని పప్పు ఎనిపిన తర్వాత ఇందులో కలిపేసేయండి. ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. వాటర్ ఎడుకొద్దు. రైట్, దీనికి పోపు పెట్టేస్తాం. ఇది వేడి చేసి ఇందులో వెల్లుల్లి రెబ్బలు 2 చీలికలు వేయండి. అవి కొంచెం ఎర్రబడేటప్పుడు ఆవాలు కొద్దిగా, జీలకర్ర, కరివేపాకు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసి ఉప్పు కాలి మునగాకు పప్పు రెడీ. అన్నంలో కానీ రొట్టెలో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టాప్. మునగాకు పప్పు అండి. ఇందులోకి ఆవకాయ అండి, చాలా బాగుంటుంది. ఆహాహా, మీరు తినండి, ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.